అంటే రీసెంట్ గా న్యూస్ లో కూడా ఒక విషయం వచ్చింది సార్. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి మండపానికి వచ్చి తర్వాత వెలుగులోకి వచ్చింది ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తారు. అయినా దాని ప్యాకేజ్ బాగుంది. అయినప్పటికీ అమ్మాయి మాత్రం నేను పెళ్లి చేసుకోనని చెప్పింది. మరి ఇలాంటి ప్రొఫైల్స్ దగ్గర అలాంటి ప్రొఫైల్స్ రావమ్మా ఎక్కువ పర్సెంట్. ఎందుకు రావంటే మేము నా దగ్గరకు వచ్చే కస్టమర్నే కొంచెం లోతుగా ఎంక్వైరీ చేసుకుంటాం. ఇంకో పని ఏం చేస్తానంటమ్మా, నేను అసలు ఆన్లైన్ బిజినెస్ అసలు చేయను. నేను అసలు సోషల్ మీడియాలో కూడా ఒక వాట్సాప్నే నేను వాడుకుంటాను. నేను ఆన్లైన్ బిజినెస్ చేయను. ఏ కస్టమర్నైనా సరే నా క్లయింట్ని తీసుకుని నా దగ్గరికి రమ్మంటాను. ఒకవేళ క్లయింట్ అందుబాటులో లేరు, అబ్రాడ్లో ఉన్నారు, అక్కడి నుంచి రావటం కుదరదు అన్నప్పుడు వీడియో కాల్ అయినా సరే అతనితో మాట్లాడతా, ఆవిడతో మాట్లాడి వాళ్ళ ఆలోచనలు ఏంటి, మీకు ఏం కావాలి, మీకు ఎటువంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు, మీకు ఎటువంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, మీకు ప్రాపర్టీ ఏమన్నా ఎక్స్పెక్టేషన్ ఉందా, అందమే కావాలా, కొందరు అందం కావాలంటారు, కొందరు ప్రాపర్టీ కావాలంటారు, కొందరు కుటుంబం కావాలంటారు, కొందరు పెద్ద కుటుంబం అయితేనే చేసుకుంటామంటారు, కొందరు చిన్న కుటుంబమే కావాలంటారు. ఇక్కడ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఎవరు ఏ అభిప్రాయంతో మన దగ్గరకు వచ్చారో వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి ఆ అభిప్రాయానికి తగ్గ మ్యాచ్ని మనం తేగలగాలి.